మునులు పరమేశ్వరుని కొరకు వచ్చేశారు. చాలామందికి కొన్ని దురలవాట్లు ఉంటాయండి. తలుపులు వేసుకున్నా ఏమండి ఉన్నారా అని అడగకుండా తోసుకుని దఢాలను లోపలికి వచ్చేస్తూ ఉంటారు. ఆ ఋషులు మునులు కూడా అట్లాగే వచ్చేశారు. తీరా కూర్చున్నటువంటి పార్వతీదేవి సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయింది అవతల. వెళ్ళిపోయినటువంటి ఆవిడికి కోపం వచ్చింది. భార్యాభర్త ఉన్నారు కదా, ఎలా ఉన్నారో ఏమో అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఋషులు మునులు మెదలకుండా లోపలికి వచ్చేయటమేనా? వచ్చిన వాళ్ళను నువ్వు మెదలకుండా ఊరుకుంటావా అని కోపం ఎవరి మీద వచ్చింది? ఋషుల మీద మునుల మీద రాలా, మొగుడి మీద వచ్చింది. అర్థం లోకువైన వాడు ఎప్పుడయ్యా భార్యకు అంటే భర్త. దాంతో బుంగమూతి పెట్టింది. అసలు మాట్లాడటం మానేసిందండి. కొట్టలేదు, తిట్టలేదు, అసలు మాట్లాడటం మానేసింది. దూరంగా వెళ్ళిపోయింది.